దొంగతనం ఒక ఆర్ట్, దొంగ అంటే ఒక ఆర్టిస్టు. ఆ కళ అందరికి అబ్బదు. అబ్బినోడు కళాఖండాలు గీస్తాడు, అబ్బనోడు కళ తప్పి జైలుకు పోతాడు. అసంటి ఓ దొంగతనం కళ అబ్బని కళాకారుని ముచ్చట పట్టుకొచ్చినాం. ఓ పారి చూడుండ్రి. ఇగో ఇదేనోలాగా బస్సు ముంగటున్న నల్లబట్టలోడే దొంగోడు. చెన్నై పట్నంలా కోయంబేడు బస్టాండ్ల నిల్పుండెనట తమిళనాడుకు చెందిన ఈ ప్రభుత్వ ప్రజారథం. మరి ఎవలెట్లా పట్టించుకోలేదో గాని ఆడ చాల్ చేసి స్టీరింగ్ తిప్పుకుంటా జిల్లాలు దాటుకొని రాష్ట్రాలు దాటుకొని ఆంధ్ర రాష్ట్రం నెల్లూరు జిల్లా దాకా దోలుకొచ్చిందట. అక్కడితోనే ఊకుండేటోడేం కాదు. పోలీసులు పట్టుకోకపోతే ఆంధ్ర జిల్లాలు కూడా దాటుకొని ఒరిస్సాకు పోయి ఆడ బస్సును పాటులు చేసుకొని వారనకో షారనకో అమ్ముకునునో, లేకుంటే మారుమూల పల్లెల పొంటి బస్సు సర్వీసులు పెట్టి 4 రాళ్ళేసుకునునో. ఆయన ఒరిస్సాకెందుకు పోతాడు అనుకుంటున్నారులే. ఎందుకంటే బస్సు తమిళనాడుది గాని దొంగోంది ఒరిస్సానట. అయితే అట్లా జరగలేదు సరికదా. తమిళనాడు ఆర్టీసీ అధికారులు పోలీసులకు దొరికిండు. మరి దొరకడా? బస్సుకు జీపీఆర్ఎస్ ఉన్నాక దొరకకుంటే ఏడిగిపోతాడు చెప్పుండ్రి. ఇట్లా బస్సు దొంగతనం చేసిన ముచ్చట అట్లా తెలవంగానే జీపీఆర్ఎస్ తోని ట్రాకింగ్ చేసిండ్రట తమిళనాడు ఆర్టీసోళ్ళు. బస్సు నెల్లూరు జిల్లా ఆత్మకూరు దిక్కు పోతుందని తెలుసుకొని ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కు వెంటనే ఫోన్ కొడితే ఆత్మకూరు సీఐ గంగాధర్ సారు తోటి పోలీసులను ఎంబడేసుకొని పరుగున పోయి నెల్లూరు జిల్లా పాలెం కాడ పట్టుకున్నాడట బస్సు దొంగను. అటెంకా తమిళనాడు ఆర్టీసీ అధికారులు పోలీసులొచ్చి బస్సును కోయంబేడు ఆర్టీసీకి దొంగోని కారాగారంకి దొలకపోయినరు. అగో అట్లయిందోల్లా. ఇంతకీ దొంగోని పేరు చెప్పలేదు గదా, నిరంజన్ సాహు అట. ఆయన ఏం పనిరా వారీది, ఎక్కడి ఒరిస్సా ఎక్కడి తమిళనాడు. దొంగతనానికి రాష్ట్రాలు దాటొచ్చుడేంద్రా బట్టెవాజుగా. కొంచెమన్న దిమాకున్నాదిరా. గీ తెలివేదో అంగవాడి కష్టం చేసుకున్నట్లా చూయించాలే. మంచిగా బతకబోదువా అని పొట్టు తిరుతాండ్రిప్పుడు ఈ ముచ్చట తెలిసిన ఒరిస్సా పబ్లిక్. ఏమైనా ఒల్లంగనోడే దొంగల గలుతాడని సామెత చెప్పినట్టు ఈ సొంటోళ్లకు ఇట్లనే కావాలి తీయండ్రి.